మాకు 10 సంవత్సరాల క్రితం పండే భూమిని చెరువులుగా వేసుకున్నాము. చెరువులు పండుతా వైరస్ వచ్చి చెరువులు పండుకోకుండా మేము పిల్ల వేసుకోలేక ఆగిపోయినాయి. 10 సంవత్సరాలు వదిలేసేసిన భూమి ఉప్పుగా అయిపోయి ఇదైపోయింది. దాని సంస్థ వారు వచ్చి మాకు చెరువులు కొక్కులేర్లెట్టి లైన్ చేయించి పూడిపించి మాకు జిప్సం వేసి మాకు ఉప్పు నీళ్ళు భూమి చప్పగా మార్చి దీన్ని 2 పంటలుగా పండించుకుని దాంట్లో పండే దాడి నూనె మేమే ఆహారానికి చేసుకుంటా కొనుక్కోకుండా శుభ్రంగా బతుకగలుగుతున్నాము. దాంట్లో పశువులకు మాకు గడ్డిగడ దొరుకుతుంది, పశువులు మేపుకుంటున్నాము. మరి ఆ పాలు అవి తీసుకుని అభివృద్ధి పొందుతున్నాము. దానివల్ల మేము బాగుంటున్నాం. మార్చేసిన తర్వాత చెరువులు పండలేదు, పొలం అంతా ఉప్పు నీళ్ళుగా మారిపోయింది. మేము భోజనానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తర్వాత ఇక భోజనానికి జరగక చెరువుల్ని మళ్ళా మాగాడి పొలంగా చేసుకోవడానికి మా దగ్గర శక్తి లేక వేరే గ్రామాలకి వెళ్ళిపోయి అక్కడ మాగాడి పనులు చేసుకుని దాంతో వచ్చి జీవిస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ పిల్లలు ముసలోళ్ళు ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి పిల్లలు సరిగ్గా బడికి వెళ్ళక చేయక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు సంస్థ వచ్చిన తర్వాత సంస్థ వాళ్ళ ద్వారాగా మేము కొంచెం పై స్థాయికి వచ్చి ఆ ఉప్పు నీళ్ళగా మారిపోయిన పొలాలని మామూలుగా మంచి నీళ్ళగా మార్చుకుని వరి పొలాలు పండించుకుంటున్నాము. సంవత్సరానికి 2 పంటలు పండుతున్నాయి. దాని మీద వచ్చే అయోధ్యతో మేము మా గ్రామంలోనే ఉండి బాగానే బ్రతుకుతున్నాం.